గూఢాచారి అంటే ముందుగా గుర్తొచ్చేది జేమ్స్ బాండ్. జేమ్స్ బాండ్ 007 సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగులో కూడా గూఢాచారి పాత్రల ఆధారంగా సినిమాలు రూపుదిద్దుకున్నాయి. అలాంటి పాత్రలో నటించి మెప్పించిన హీరోలు ఇద్దరున్నారు. వాళ్లే సూపర్ స్టార్ కృష్ణ, మెగాస్టార్ చిరంజీవి. ముందుగా తెలుగులో ఈ ఒరవడిని స్టార్ట్ చేసింది సూపర్ స్టార్ కృష్ణ. గూఢాచారి 116, జేమ్స్ బాండ్ 777, ఏజెంట్ గోపి, రహస్య గూఢాచారి, గూఢాచారి 117 లాంటి ఎన్నో బాండ్ శైలి చిత్రాల్లో నటించి తెలుగు వాళ్ళని మెప్పించారు. మెగాస్టార్ చిరంజీవి కూడా బాండ్ తరహా సినిమాలలో నటించారు. రుద్రనేత్ర, గూఢాచారి నెంబర్ 1 లాంటి విభిన్నమైన సినిమాల్లో నటించి మెగాస్టార్ అలరించారు. వీరిద్దరు తెలుగు ప్రేక్షకులకు అలాంటి సినిమాలు చేసి మధురానుభూతిని మిగిలిస్తే, యాదృచ్ఛికంగా మళ్ళీ ఇప్పటి తెలుగు సినిమా అభిమానులకు గూఢాచారి కథలను పరిచయం చేయడానికి మళ్ళీ వీళ్ళ కుటుంబం నుండే హీరోలు వస్తుండడం గమనార్హం. సూపర్ స్టార్ మహేష్ బాబు, ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో చేస్తున్న చిత్రం గూఢాచారి తరహా కథ లాంటిదే అని ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇంతకు ముందు కూడా మహేష్ బాబు ఇంటర్వ్యూలో బాండ్ తరహా సినిమా చేయాలని ఉందని ప్రకటించడం దీనికి బలం చేకూరుస్తోంది. ఒకవేళ మురుగదాస్ చిత్ర కథ ఈ తరహాది కాకపోయినా త్వరలో అలాంటి కథతో మహేష్ రావడం పక్కా అంటున్నారు అభిమానులు. ఇక మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన వరుణ్ తేజ్ క్రిష్ తో కలిసి రాయబారి అనే సినిమా చేద్దాం అనుకున్నారు. కానీ అది అనుకోని కారణాల వల్ల ఇంకా మొదలవ్వలేదు. ఈ కథ గూఢాచారి తరహా లాంటిదే అని వినికిడి. ఇప్పుడు వస్తున్న తాజా కబురు ఏంటంటే, రామ్ చరణ్, క్రిష్ దర్శకత్వంలో ఒక బాండ్ తరహా కథని చేయబోతున్నారన్నది సమాచారం. ఈ సినిమా కథ రాయబారి కథేనా లేక రెండు వేరువేరా అనేది తేలాల్సి ఉంది. ఆ విషయం తేలాలంటే క్రిష్ చెప్పే వరకు ఆగాల్సిందే. మొత్తానికి అలా మహేష్ బాబు, వరుణ్ తేజ్, రామ్ చరణ్ గూఢాచారి పాత్రలు చేయడానికి డిసైడ్ అయ్యారు. మరి ఎవరు ప్రేక్షకుల ముందుకు మొదట వస్తారో తేలాల్సి ఉంది. ఇక ఫ్రెండ్స్, ఈ ముగ్గురిలో బాండ్ క్యారెక్టర్ చేయడానికి ఎవరైతే బెస్ట్ అని మీరు నమ్ముతున్నారు? ఈ ముగ్గురు కాకుండా ఇంకెవరైనా ఈ తరహా పాత్రలు చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారా? మీ ఆన్సర్స్ ని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాను.